నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ స్థాయి యోగా పోటీల విజేతలకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంత్రి రంగనాథరాజు చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి ఉగాది ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, పాల్గొన్న కమిటీ సభ్యులు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పాల్గొన్న శ్రేణులు. రైతులు సేంద్రియ ఎరువులు వినియోగించేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. కార్మిక సంక్షేమానికి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు. నల్లజర్ల మండలంలోని తెలికిచర్ల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగనున్న జాతీయ స్థాయి యోగా పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, యోగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరాజు, సిహెచ్ఆర్కే వర్మ, జిఎన్వి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ యోగా సాధనతో శారీరక మానసిక ప్రశాంతత పొందవచ్చని పేర్కొన్నారు. So quickly I'll hand over the mic to Mrs. Indu Agarwal. Your names of the winners, Madam. Okay, చెప్పండి సార్ ఒక సెకండ్. ఈ నెల 30 నుంచి నిర్వహించనున్న శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవ బ్రోచర్ను ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ నుంచి అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, కర్రి భాస్కర్రావు, గుండుమోగుల నాగు, పెదప్రోలు భాస్కర్, నున్న రంగనాయకులు, గట్టుబోయిన రామస్వామి, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. శుభకృతి నామ సంవత్సర ఉగాది మహోత్సవాలు మన తాడేపల్లిగూడు వెలవేల్పు గ్రామ దేవత శ్రీ బలుసులమ్మవారి దేవస్థానంలో ఈ నెల 30వ తారీఖు నుంచి, అంటే బుధవారం నుంచి 5 రోజుల పాటు పంచాహినిక దీక్షతోటి విశేషమైన పూజలు జరిపించాలని అమ్మవారు ఆజ్ఞాపించినట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ వారు అందరూ కూడా మరి పురమాయించడం జరిగింది. ఈ సంవత్సరం మనం మొన్న అమ్మవారికి ఆవిడ నిలువెత్తు మరి రజిత కవచం అంటే వెండి తొడుగు అమ్మవారి మొత్తం అంతా కూడా ఏర్పాటు చేయాలని 100 కిలోలతో వెండితోటి చేయాలని తలపెట్టాం.
భక్తులు అమ్మవారి మీద విశ్వాసంతో అసలు ఎవరిని అడగకుండానే ఒకరిని చూసి ఒకరు అమ్మవారికి అలంకరణలో మేము సహకారం అందిస్తామని మరి చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ముందుగా అమ్మవారి పాదాలు పూర్తి చేసి వారు పంపించడం జరిగింది. అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారి పాదాలు, వెండి పాదాలు దర్శనానికి ఉగాది నుంచి పెట్టడం జరిగింది. మిగిలినవన్నీ కూడా టైమింగ్లో ఒక్కొక్కటి స్టేజ్ వైజ్ చేసుకుని ఓవరాల్గా కూడా పూర్తి స్థాయిలో అతి త్వరలోనే అమ్మవారి తొడుగంతా కూడా రెడీ అయిపోతాం. ఇది అయిన తర్వాత అమ్మవారికి బంగారం ఆభరణం ఏం చేయించాలన్నది మళ్ళీ అందరూ కూర్చుని డిసైడ్ చేద్దాం అనుకున్నాం. అది కూడా అమ్మవారికి మంచి ఆవిడ ఎలా కోరుకుంటే అలాగా అది కూడా చేసి ఒక వైభవోపేతమైన అమ్మవారి దివ్య స్వరూపాన్ని ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించుకునేలాగా నిజంగా నాకు అనిపిస్తూ ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నా సరే నెరవేరద్దని. నిజంగా అలాగా అటువంటి కొన్ని నెరవేరతం మూలంగానే ఈ రోజున అమ్మవారికి ఈ అలంకరణలో మా వంతు సహకారం మేము సహాయపడతాం, మేము దాంట్లో భాగస్వాములు అవుతామని భక్తులు ముందుకు రావడం అనేది చాలా సంతోషం. దయచేసి భక్తులందరూ ఈ మన ఉగాది సందర్భంగా అమ్మవారికి జరిగే విశేషమైన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని భాగస్వాములై అమ్మవారికి కార్యక్రమంలో విజయవంతం చేయాలనుకుంటున్నాం. ఉంగుటూరు మండలంలోని నారాయణపురం నుండి రాచూరు గ్రామం వరకు నిర్మించనున్న నిర్మాణ పనులను మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రహదారులు పాడైపోయి అసౌకర్యంగా తయారయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారని తెలిపారు. ప్రజా సంక్షేమమే శ్రేయస్సుగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మరడా రమావతి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పీటీసీ కురిపల్లి జయలక్ష్మి, అడపా శ్రీనివాస్, మరడా మంగారావు, ఎలిశెట్టి బాబ్జీ, బండారు నాగరాజు, పుప్పాల గోపి, పైడి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప సర్పంచ్ అడపా శ్రీనివాస్ నివాసంలో ఎమ్మెల్యేకు అల్పాహారం ఏర్పాటు చేశారు. మనం ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి రోడ్లు పునర్నిర్మాణం సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో సుమారు 5 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల కానీ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి కూడా విపరీతమైన వర్షాలు, వరదలు రావడం వల్ల కానీ రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకుని సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులతోటి రాష్ట్రం అంతా కూడా రహదారులన్నీ కూడా పునర్నిర్మించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు 30 కోట్ల రూపాయలు నిధులతోటి, ఎందుకంటే ఇది నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం, అటుపక్క ఇటుపక్క నేషనల్ హైవే ఉంది కాబట్టి ఇటు అప్లాండ్ కానీ ఇటు డెల్టాల్లో కానీ అన్ని చోట్ల కూడా మెయిన్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు పునర్నిర్మించడం జరుగుతూ ఉంది. సుమారు ఇప్పుడు ఈరోజు అయితే ఏదైతే మనం కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టామో నారాయణపురం నుంచి సుమారు 6 కిలోమీటర్లు 2,60,00,000 నిధులతోటి రాచూరు వరకు కూడా మరి 2 లేయర్స్ రోడ్డు ఇప్పుడు పోయడం జరుగుతూ ఉంది. అలాగే ఇదే మా మండలంలో మరి రావులపురం నుంచి సుమారు 8 కిలోమీటర్లు సింగరాజపల్లి వరకు కూడా ఊరంత లెక్క సీసీ రోడ్డు, మిగతా చోట్ల బీటీ రోడ్డు కూడా అది కూడా 6 కోట్ల నిధులతోటి ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అలాగే ఆగడాలంక రోడ్డు కూడా పని జరుగుతుంది. సుమారు 2 కోట్ల రూపాయల నిధులతోటి ఆగడాలంక చెట్టునబడి వరకు ఆ రోడ్డు పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అలా పిప్పర గణపవరం రోడ్డు, బాయపాలెం గణపవరం నుంచి బాయపాలెం కురవీడి వరకు రోడ్డు కానీ, అడుగుకొల్లు గ్రామానికి సంబంధించినటువంటి 2 కిలోమీటర్లు రోడ్డు కానీ,
రీసెంట్గా మనం పోసినటువంటి మన రావులపురం తిరిగా నుంచి ప్రత్యేపురం దాకా పోసినటువంటి 2 కోట్ల రూపాయల సుమారు నిధులతోటి ఒక 8 కిలోమీటర్లు బీటీ రోడ్డు కానీ కొంత సిమెంట్ రోడ్డు బయట జరుగుతుంది. ఇలాగ ప్రతి మన నియోజకవర్గంలో బ్యాడ్ పోసుకున్నటువంటి అన్ని రోడ్లు కూడా సుమారు 60-70% ఈరోజు పునర్నిర్మాణం చేసుకుంటాం. మిగతాది కూడా మరి నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో కలిసి మిగతా రోడ్ల మీద కూడా ఆయన అడగడం జరిగింది. తప్పకుండా ఆయన స్పందించారు. మిగతా గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ అన్నీ కూడా త్వరలోనే ఈ సంవత్సరం కాలంలోనే మరి అవి కూడా పునర్నిర్మించుకుని ఆ రోడ్లకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో పూర్తిగా తొలగించడానికి ముఖ్యమంత్రి గారు వెంకటబత్తులే ఉన్నారు. మేము కూడా తగిన నిధులు తెచ్చుకుని నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా అన్ని రోడ్లు కూడా పునర్నిర్మించడం జరుగుతోంది. తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఎర్రం నాయుడు, ఈలి ఆంజనేయులు, అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ చౌక్, మార్కెట్ యార్డ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బడుగు వెంకటేశ్వరరావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కిలపర్తి వెంకటరావు, గంధం సతీష్, పట్నాల రాంపండు, కొల్లి రమావతి, తోట హరిశ్చంద్ర ప్రసాద్, ఆలపట్టి శ్రీనివాస్, ఎరుబండి సతీష్, నల్లమిల్లి గోపిరెడ్డి, బండి పెద్దిరాజు, ఎస్ కృష్ణమోహన్, చెప్పుల వాసు, దాసరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడకట్ల ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్ళు పంపిణీ చేశారు. ఆయన ఒకే ఒక ఆశయంతో ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో ఆయన 7 మాసాల్లోనే మరి రాష్ట్రం అంతా కూడా తిరిగి మరి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాని తెలుగు ప్రజలకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ తెలియజెప్పి మరి పెద్ద మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ గెలిపించడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు, అలాగే బలహీన వర్గాలకి ఇది వరకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు ఉండేవి కాదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ ఎక్కడ జిల్లా పరిషత్తుల్లో కానీ రిజర్వేషన్లు ఉండేవి కాదు. మరి అన్న ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి సమన్యాయం చేయాలన్న ఒకే ఒక తలంపుతోటి ఆయన ఆ చట్టాన్ని మరి మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర శాసనసభకి మరి ప్రతిభా భారత లాంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని శాసనసభ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈవేళ ఎన్టీ రామారావు గారు అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తెలుగుదేశం పార్టీని నడిపించడం జరిగింది. మీరు కొన్ని మోసపూరిత వాగ్దానాలతోటి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అతను ఏం చెప్తున్నాడో మీరు కూడా చూస్తున్నారు. 2020లో 2019లో చెప్పాడు, 2019 జూన్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, 72% తెలుగుదేశం చేసిందని ఆయనే చెప్పాడు. 28% చేసేస్తాను జూన్ కల్లా అని. మళ్ళీ 2020లో చెప్పాడు ఏమని, మళ్ళీ సంవత్సరం పూర్తి చేస్తానని. 21లో చెప్పాడు, మళ్ళీ 22లో కూడా అదే పాత పాట పాడుతున్నాడు. 22లో 23 చేస్తానని చెప్తున్నాడు. ఇతను ఉండగా పోలవరం ప్రాజెక్టే కాదు, ఒక రాజధాని నిర్మాణం కూడా జరగదు, ఒక ఇటుకు కూడా ఎక్కడ వేయడు. ప్రజల కోసం తాను ఏమైనా చేయాలనే ఒక ఉద్దేశంతో 1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నామకరణం చేసి ఇప్పుడు తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని
ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన స్వల్పకాలంలో 9 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం ద్వారా 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారులు తీసుకురావడం జరిగింది. ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టోలు ఏదైతే ప్రకటించారో అవన్నీ కూడా కార్యక్రమాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించారు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఏదైతే మెట్ట ప్రాంతం ఆ రోజు ఎడారుగా ఉండేది, అక్కడ నీరు లేక అక్కడ హార్స్ పవర్ 50 రూపాయలు విద్యుత్ ఇవ్వడం వల్ల మెట్ట ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. అదేవిధంగా డెల్టా ప్రాంతానికి సంబంధించి ఏదైతే 2 పంటలకు సాగునటువంటి వల్ల డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. ఇవాళ రైతాంగం కానీ రైతాంగాన్ని నమ్ముకున్న ప్రజలు కానీ బాగుపడ్డారంటే ఎన్టీ రామారావు గారి కారణమని సభాపూర్వంగా తెలియజేసుకుంటూ మరి పార్టీ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఈరోజు మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆవిర్భించడం జరిగింది. అనతి కాలంలోనే 9 నెలల్లోనే మరి ఏ ప్రాంతీయ పార్టీకి లేని రికార్డు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలది. మరి అన్ని వర్గాల వారిని కూడా చైతన్యపరిచి రాజకీయ పక్షాలను చైతన్యపరిచి పార్లమెంట్లకి అలాగే శాసన మండలి సభలకి పంపిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి దేశ విదేశాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగువారు ఎక్కడున్నా అక్కడ మరి ఒక వేడుకగా జరుపుకునే సుదినం ఈరోజు. అక్కడ ఎన్టీ రామారావు హైదరాబాద్లో చేసిన రోజునే ఇక్కడ తాడేపల్లిగూడెంలో కూడా జెండా వందనం అలాగే జెండా ఆవిష్కరణ కరి సీతారామయ్య గారితోనూ అలాగే బిఎస్ అప్పారావు గారితోనూ ఆ రోజు స్వర్గీయులైన ఆకాశం నరసింహమూర్తి ఇలాంటి తదితర పెద్దలు చాలా స్వర్గీయులైనారు. వాళ్ళందరితోనూ ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి నాంది పలికాం తాడేపల్లిగూడెన్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కర్తవ్యంగా మేము భావిస్తూ పనిచేస్తూ ఈ రోజు వరకు వస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా మా రక్తం పోసినా తెలుగుదేశం పార్టీ పసుపు రక్తం వస్తుంది కానీ రెండోది రాదు అనేది మేము ఇందుకు నిర్ధారణ. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోమవారం సాయంత్రం కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టి మాణిక్యాలరావు నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు, లయన్స్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జేడీ లక్ష్మీనారాయణ టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులను వాడేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని అన్నారు. సేంద్రియ ఎరువులతో పంట పండించడం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వారవుతామని తెలిపారు. దీనికై రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. ఏ దిశలో అయినా మనం చూసినా రైతాంగాన్ని కాపాడడం చాలా ముఖ్యమైన విషయం. రైతులు ఆరోగ్యంగా రైతులు ఆనందంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. అందువల్ల రైతాంగ సమస్యలు ఏంటివి అన్నది ప్రధానంగా మనకు తెలియాలి. రైతుల్లో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకు 5 ఎకరాల కన్నా తక్కువ నేల ఉన్నవాళ్ళు చాలామంది వ్యవసాయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుండడం వల్ల కౌలు రైతుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి అందవలసిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మనకు బ్యాంకుల్లోకి రుణాల కోసం వెళితే వాళ్ళు ఏమడుగుతున్నారంటే రైతాంగం నుంచి మీరు ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక అగ్రిమెంట్ తీసుకుని రండి, అది తీసుకొస్తే తప్ప మీకు మేము రుణాలు ఇవ్వలేము. మరి అటువంటి రుణాలు దొరకనప్పుడు రైతులు ఎవరో దగ్గరికి ఎక్కువ వడ్డీ రేటుతో అప్పు చేసి వాళ్ళు కష్టాలకు పాలవుతున్నారు. అదేవిధంగా కౌలు రైతులకి రైతు భరోసా చాలామంది కూడా రావడం లేదు. అందువల్ల ఈ కౌలు రైతులను మనం ఎప్పుడైతే వాళ్ళ సమస్యలను మనం తెలుసుకొని వాళ్లకు సపోర్టుగా మనం వెళతామో, ఏ ప్రభుత్వం అయితే తీరుస్తుందో అప్పుడు రైతాంగం బాగుంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే రైతుల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ చేయడం అన్నది ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి పండించే రైతులు తీసుకున్నాం. ఈసారి ఇంతవరకు మిల్లర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా రైతులు అమ్మేవాళ్ళు. ఈసారి ప్రభుత్వం మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, తర్వాత వచ్చేసి మార్క్ఫెడ్ వీళ్ళ ద్వారా వరి కొనుక్కుంటున్నారు. కానీ చాలామంది రైతులకు ఇంకా ఆ డబ్బులు అందలేదు. కాబట్టి డబ్బులు అందకపోవడం వల్ల వాళ్ళు రెండో పంటకు వేయడానికి వాళ్ళ దగ్గర చేతిలో డబ్బు లేకపోవడం వల్ల మళ్ళీ అప్పుల ఊబిలో ఇరుక్కుపోతారు. సో ఇవన్నీ కూడా చూసి రైతుకు సరి అయిన సమయంలో చేతిలో డబ్బులుండే విధంగా ప్రభుత్వం కనుక చేయగలిగితే
దానికోసం మార్కెటింగ్ వ్యవస్థ మనం మెరుగుగా చేయడం చాలా ముఖ్యం. మార్కెటింగ్ ఎలా ఉండాలంటే రైతు అమ్మగానే ఒక వారం రోజుల లోపల డబ్బులు వచ్చేస్తే రైతు రెండవ పంటకి ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా చాలామంది రైతులు మన సేంద్రియ వ్యవసాయం వైపు, ప్రకృతి వ్యవసాయం వైపు కూడా వెళుతున్నారు. సాధారణంగా ఏమవుతుందంటే మొదటి 2 సంవత్సరాల్లో సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలో ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గినప్పుడు రైతుకి ఎవరైనా భరోసాగా నిలబడాలి. అంటే ప్రభుత్వం భరోసాగా నిలబడి ఉత్పత్తిలో ఏదైతే తగ్గుదల వచ్చిందో దానికి కాంపెన్సేషన్ కనుక ఇవ్వగలిగితే రైతులు క్రమక్రమంగా సేంద్రియ వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి వాడు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఎలా ప్రబలిపోతుందంటే సమాజంలో దానికి కారణాలేంటో తెలియవు, కానీ విషతుల్యమైన ఆహారం ఏదైతే ఉందో అది ప్రధానమైన కారణంగా చెప్పుకుంటున్నాం. అందువల్ల దీని నుంచి ఎలా రైతులకు సహాయం చేయాలన్న దాని గురించి కూడా మనం ఆలోచించుకోగలిగాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం ఉద్యోగులు, కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక యాగర్లపల్లి సెంటర్ నుంచి భాగ్యలక్ష్మిపేట, సీతారాంపేట మీదుగా మార్కెట్ సెంటర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన జరిపారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం అప్లాన్ కార్యదర్శి చింతకాయల బాబురావు మాట్లాడుతూ శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్టీకరణ వద్దని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొన్నాబతుల నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ, పోతు శ్రీనివాసరావు, జవ్వాది శ్రీను, శేషుబాబు, వి అప్పారావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని కాపాడండి, ప్రజల్ని రక్షించండి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా 12 జాతీయ కార్మిక సంఘాలు, వేలాది సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ సమ్మె జరుగుతుంది. ప్రధానంగా 18 డిమాండ్లు సాధన కోసం ఈ సమ్మె జరుగుతుంది. ఎందుకు ఇవాళ దేశాన్ని కాపాడాలి, ప్రజల్ని రక్షించండి అని చెప్పని ఈ సమ్మెకి నినాదం ఇవ్వాల్సి వచ్చిందంటే గత 7 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ దేశ ప్రజాధికారాన్ని, దేశ ప్రజల యొక్క ప్రయోజనాలని పన్నంగా పెట్టి బడా కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలను కాపాడేయడానికి అనేక విధానాలను చేపట్టింది. ఇటీవల చూసాం, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర, నిత్యావసర వస్తువుల ధరలు అన్ని రకాల ధరలు పెరిగినాయి. ఒక పక్కన కరోనా మహమ్మారి ఇంకా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి, అనారోగ్యానికి గురి చేస్తా ఉంటే ప్రజల యొక్క ఆదాయాలు, ఉపాధి పడిపోతే మరి ఈ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడం కోసం దేశ సంపదని కట్టబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకనే ఈ సమ్మె సందర్భంగా సిఐటిఓ కోరుతుంది, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల మీద ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులని రద్దు చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానికం ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే అట్లాంటి ప్రజానికం మీద ఈ రోజున చెత్త పన్ను పేరుతోటి, ఇళ్ల పన్నుల పేరుతోటి, అలాగే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచే పేరుతో ప్రజల మీద భారాలు మోపుతున్నాయి. బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సెంట్రల్ బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల ఉద్యోగుల సమైక్య కార్యదర్శి తోట సూర్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, బి దివ్యరజని, బి ఏడుకొండలు పాల్గొని మాట్లాడారు. వీరు మాట్లాడుతూ దేశ సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలు నిలుపుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల రక్షణ కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. విఎస్ఎన్ శాస్త్రి, పాలూరి సత్యనారాయణ, కళ్యాణ చక్రవర్తి, లింగంపల్లి గాంధీ, వి నరసింహమూర్తి, విజయలక్ష్మి, త్రిమూర్తులు, నాగరాజు, దుర్గాప్రసాద్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓవి రాజు, జేపీ ఎస్ సూర్యనారాయణ తన సంఘీభావాన్ని తెలిపారు. దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ వ్యవస్థని పటిష్టపరచమని ఉద్యోగులు, కార్మికులు కోరుకుంటుంటే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రత్యక్షంగా ప్రైవేటీకరించడం కోసం, ఇన్సూరెన్స్ రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు,
2 రోజులు సమ్మె కార్యాచరణలో ఉన్నారు. బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనలైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఒకసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అంటూ జరిగినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి పార్లమెంట్లో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి మెజార్టీ దృష్టిలో పెట్టుకుంటే ఆ బిల్లు పాస్ చేసుకోవడం చాలా తేలిక. రాజ్యసభలో వారికి పూర్తి మెజార్టీ లేనప్పటికీ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి స్టేట్ గవర్నమెంట్లో కొన్ని పార్టీస్ ఉన్నాయి. వాళ్ళ మద్దతుతో కలుపుకొని రాజ్యసభలో కూడా వాళ్ళకి 2/3 మెజార్టీ వస్తుంది. కాబట్టి బిల్లు పాస్ చేసుకోవడం చాలా తేలిక. ఒకసారి బిల్లు పాస్ అవ్వడం అంటూ జరిగిందంటే భారతదేశంలో పబ్లిక్ రంగ బ్యాంకింగ్ వ్యవస్థకి అది పూర్తిగా నష్టదాయకం. దేశవ్యాప్తంగా 2 రోజులు సార్వత్రిక సమ్మె జరుగుతుంది. 10 కార్మిక సంఘాలతో పాటు బ్యాంకు ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, 450 ఫెడరేషన్స్, 500 రైతు సంఘాలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇవాళ మరి ప్రజల యొక్క పెద్ద పొదుపుని ఈ బ్యాంకుల్లో దాచుకుంటున్నాం. సుమారు 100 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో ఈ బ్యాంకుల్లో ఉన్నాయి. అలాగే 32 లక్షల కోట్ల ఆస్తులు ఈ బ్యాంకులకు ఉన్నాయి. మరి ఇలాంటి బ్యాంకుల మీద బడా కార్పొరేట్ల దృష్టి పడ్డది. ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేద్దామని ప్రైవేటీకరణ దిశగా ఆలోచన చేస్తూ ప్రైవేట్ బ్యాంకులకు కానీ ప్రైవేట్ బీమా సంస్థలకు కానీ లైసెన్సులు మంజూరు చేస్తుంది. అలాగే మన 2021, 2022 బడ్జెట్లో కూడా 2 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని, ఒక బీమా సంస్థను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించారు. ఇవాళ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి లక్షల కోట్లు ఈ బ్యాంకుల్లో దాచుకున్న బడుగు బలహీన వర్గాలు, సామాన్యులే ఇందులో దాచుకుంటారు. ఇచ్చేదంటే బడా కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులు వాళ్ళ సొమ్మును రెట్టింపులు చేసుకోవడానికి బయట ఉంటుంది. కానీ ఈ బ్యాంకుల్లో మనం దాచుకున్న సొమ్ముని కూడా రుణ రూపంలో తీసుకుని వాళ్ళు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు తప్ప ఈ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టరు. ఉంగుటూరులో మంగళవారం నరసాపురం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రెడ్డి చందు ఆధ్వర్యంలో తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలబాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ టీడీపీ నాయకులు స్వర్గీయ రెడ్డి సత్యనారాయణ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాలూరి విజయ్ కుమార్, వట్లపూడి మూర్తిరాజు, కె రవిశంకర్, ఎమ్మని గంగాధర్, రందే రాజారావు, బి సింధు, బొమ్మిడి అప్పారావు, నల్ల ఆనంద్, గురువెల్లి రాజారావు, నేకూరి ఆశీర్వాదం, సిహెచ్ కాంతారావు, కరణం పెద్దిరాజు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు ఒకే ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు. సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు అని చెప్పి ఒక మంచి నాటితో తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు వారు ఉన్నా మనమంతా కూడా మద్రాసీగా పరిగణింపబడతా ఉండే సమయంలో తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మహానుభావుడు, అటువంటి మహానుభావులు స్థాపించిన పార్టీని ఈ రోజు
కార్యకర్తలంతా కూడా ఏ పని పెడతా ఉన్నారో ఇచ్చేయమ్మ వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళని విశ్వాసాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఇందులో ఎవరికి ఏ విధమైన అనుమానాలు లేవు. మరి మన గండిగారి సారథ్యంలో ఒక నియోజకవర్గమే కాకుండా ఈరోజు 7 నియోజకవర్గాలు ఆయన వస్తున్నారు. 7 నియోజకవర్గాలు మన పార్లమెంట్ పరిధి ఎట్టి పరిస్థితుల్లో 7కి 7 కూడా 2024 మనం పట్టబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంతైతే మెజారిటీతో పోయామో అంతకంటే రెట్టింపు మెజారిటీ సాధించాలని చెప్పి నమ్మకంగా తెలుగుదేశంలో మా మునుగోడు మండలం తరఫున మేము బాధ్యుడుగా మేము మీకు మాటిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇప్పుడే మొన్నే మెజారిటీ సర్పంచులు లెక్క 2022 అందరూ ఓట్లు వస్తాయని చెప్పి నమ్మకం 3-4 ఎంపీటీసీలు నేలలో పోయిన ఎంపీటీ కోర్టు అంతకంటే కసితో 2024 ఎలక్షన్ వరకు మునుగోడు మండలం మెజారిటీ 20,000 పైన ఉందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్ననందరూ కార్యక్రమాలు స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కూడు గుడ్డ నీళ్ళ నిదానంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలానికి అన్నగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలు విభజన పూర్తి చేసుకుని ఒక ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాలు నిర్విఘ్నంగా నడుస్తుందంటే అది మాటల్లో చెప్పలేని విషయం. ఎందుకంటే ఈరోజు నేషనల్ పార్టీలు కూడా కాలగర్భంగా కలిసిపోయే పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ పార్టీ, ఒక పశ్చిమ పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రజల్లో పశ్చిమ ఉన్నారని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో ఈ రోజు మునుగోడులో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం అన్నగారు మంత్రికి కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును, జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ టీసీసీ ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867666 కి కాల్ చేసి సంప్రదించండి.